హలో 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 మిక్సీ హలో హలో వందనాలండి. చాలా సంతోషం. మరి మంచి పాటలు పాడుతున్నారు. ఎందుకంటే మేము తాడిపల్లిగూడెం ఏరియాలో పాటల కంటే మీవే బాగున్నాయి. హలో 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 మిక్సీ హలో హలో కూడి వచ్చిన మీ అందరికీ నేను యేసుక్రీస్తు పేరట మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. ఎందుకంటే మీ అందరికీ మీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ అభినందనలు చెల్లిస్తున్నాను అండి. వందనాలు. సరే, నేను చిన్న ప్రార్థన చేసి కొద్ది సమయం మాత్రం నేను మాట్లాడతాను. ఎందుకంటే అందులో నాకు సాక్ష్యం కూడా ఉంది, మీకు వివరిస్తా. ఈ యొక్క సువార్త కూటం క్రిస్మస్ పండుగగా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలు నీ ప్రజలై ఉన్నారు. వారు నీ కుమారులు నీ కుమార్తెలు, మీరు ఎన్నుకున్న ప్రజలు, లోకం నుండి మీరు ఏర్పరచబడిన ప్రజల వైపు ఇక అనేకులను వారికి జతపరచండి. సంఘముగా కట్టబడుటకు మేము చేస్తున్న ప్రార్థనలు, యువక ప్రోత్సాహము, క్రైస్తవ అభివృద్ధి, నీ రాజ్య సంఘములకు అభివృద్ధి కలుగు. కుమార్తెలను మీరు ఆశీర్వదించండి. కనికిరం, మహాకనికిరం వారిపై కుమరించండి. వారు చేయి ప్రతి ప్రయత్నము నిరంతర ప్రతిఫలం కల్పించండి. దైవాశీర్వాదములు నిండుగా మెండుగా దయచేయండి. రెండో రాకడ పర్యాంతర కాలం వరకు నీ కృపతో నింపండి. స్థలములో మాకు సమాధానం దయచేయండి. ఎవరైతే సమాధానం లేకున్నామో, ఎవరైతే ఐక్యత లేకున్నామో, ఎవరైతే హతకబడుకున్నారో అనేకులను నీ యొక్క సంఘములకు ఆహ్వానించండి. ప్రజలు లోకంలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవచ్చు. నీ మహిమ ఘనత ప్రభావం నీ నామానికి స్తుతి చెల్లింపబడుతున్నట్లు ప్రతి ఒక్కరిని నుండి నాకు కళ వచ్చింది. గమనించండి. ఎందుకంటే ఇదంతా నేను చేసేది కాదు. నేను ఒక వ్యవసాయ కూలి వంటి వాడిని. మా తండ్రి గారు వ్యవసాయం చేసేవాడు. ఆయనకి పొలం తండ్రి అబ్బాయిని, ఇంకా నాకు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. కానీ ఒక చెల్లెలు ఒక తమ్ముడు వారు సేవ చేస్తున్నారు. వారు కూడాను నేను వ్యవసాయం చేసేవాడిని. నేను వ్యవసాయం చేసినప్పుడు కౌలు కూడా వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం నాగలికలను ఎక్కువగా మా నాన్నగారు ఏం చేస్తారంటే నన్ను రాత్రి పగులు వ్యవసాయం పనులు ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాడు. రాత్రి పగులు ప్రేమించడం లేదు, వీడు నన్ను ఎక్కువగా శ్రమ పడుతున్నాడు, వీడి నుండి నేను దూరంగా వెళ్ళిపోతున్నారుగేమో అనుకునేవాడిని. కానీ ఆ శ్రమ ఒక ఫలితం ఎప్పుడు తెలిసిందంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు దాని యొక్క ఫలితం నాకు అర్థమైంది. ఎందుకంటే నేను మా నాన్నగారు ఎంత శ్రమ పెట్టాడో అటువంటి శ్రమలన్నింటిలో నుండి అంటే నాకు అనుభవం అయింది. శ్రమ అనుభవం కూడా అయింది అనమాట. మన జీవన వ్యాపారంలో కలిగేటువంటి జీవితం ఒక కాడి కట్టు ఉంది. నేను ఒక పక్క కాశాను అనమాట, రెండో పక్క ఎవరూ లేరు. కానీ నేను అంటున్నాను, ఆ తాళ్ళు నరికించడానికి మనుషులు పెట్టాను, కాంట్రాక్ట్ ఇచ్చాను, వాళ్ళు నరికేశారు. కానీ బద్దలు కొట్టుకోకుండా తాళ్ళు ఏం చేశారంటే వదిలి పెట్టేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎవరి పనికి వెళ్తలేదు పాస్టర్ గారు, మేమంతా ఖాళీగానే ఉంటున్నాం. కానీ మేమంతా ఒక గ్రూప్గా వచ్చిన తర్వాతే మేము పని చేస్తాం, ఇద్దరు ముగ్గురు మేము చేయలేం. కానీ నేను ఆదుర్ద పడుతున్నాను. ఎందుకంటే నేను త్వరగా ఆ ఒక తాళ్ళు వాళ్ళు నరికినట్లయితే, బద్దలు కొట్టినట్లయితే నేను త్వరగా పాకేయాలి. చర్చ ఎక్కడ జరగాలి అనే భావంతో నేను ఎంతో తొందరపడుతున్నాను. కానీ దేవుడు ఏం చేశాడంటే నాకు ఒక దర్శనాన్ని చూపించాడు.
ఆ తాడిని నేను కాడికి కట్టి ఉంది, నేను ఒక పక్క కాశాను, రెండో పక్క ఎవరు లేకుండానే అది కాడి అట్లా నిలబడి ఉంది. ఎవరైనా సాయం చేస్తే ఈ కాడి ముందుకు వెళ్తుందేమో, కానీ ఎవరు లేరు. నేను అడుగేస్తే ఆ పక్క కూడా వెనక్కి వెళ్లకుండా వస్తుంది ముందుకి. గమనించండి, అది నేను గ్రహించలేకపోయిన చాలా దినాలు. ఆ పక్కన ఎవరు కాశారు? దేవుడు కాశాడు అన్నమాట. ఆ విధంగా నేను ఏది కూడా నేను చేయాలనుకున్నది నేను చేయలేను. దేవుని వలనే ఏ పని అయినా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ప్రధాన అర్హత ఆయనదే. అనేకమైన సందర్భాల్లో అనేకమైన దుఃఖాల్లో కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. తర్వాత మా కుటుంబస్తులు, మా నాన్నగారు అట్లాగే ఆరోగ్యం కలిగింది. చర్చి మందిరానికి వెళ్ళిన తర్వాత మేము కూడా ప్రార్థన చేసుకున్న తర్వాత ఆరోగ్యం కలిగింది. మేము హాస్పిటల్కి వెళ్తే మా నాన్నగారిని ఏమన్నారని అంటే, చనిపోవాలి లేకపోతే మంచం మీద ఉండాలి, కానీ మీరు ఎట్లా బ్రతుకుతున్నారు మాకేం అర్థం కావట్లేదు. మా నాన్నగారు ఇట్లా ఊపుతూ ఉండేవాడు, మేళ్ళలో నరాలు ఇట్లా ఊపుతూ ఉండేవాడు. అందుని బట్టి దేవుని యొక్క మహాసంకల్పం మా కుటుంబం వైపు ఉండి మా నాన్నగారు సుమారు ఆ గాయం కలిగాక సుమారు 15 సంవత్సరాలు, సుమారుగా 16 సంవత్సరాలు సుమారుగా ఆయన బ్రతికాడు అనమాట. 90 సంవత్సరాలు సుమారుగా ఆయనకు వచ్చేది వయసు. అప్పుడు ఆయన నిద్రించాడు 2016లో. తర్వాత మేము సేవ కొనసాగిస్తూ ఆ విధంగా అనేకమైన ప్రాంతాలు, అంటే నేను కొన్ని పాపికొండలో ఉండేటువంటి క్రింద భాగాల్లో కొన్ని గ్రామాలు, ఓరింక, ఇంకా తంగేడు కొండ, ఇంకా వివిధ గ్రామాలు ఆ వైపు అరణ్యంలో ఉండేటువంటి గ్రామాల్లో కూడా నేను ఈ విధంగా మీటింగులు పెట్టడం జరిగింది. గత సంవత్సరం నవంబర్లో కూడా కట్కూరు అనేటువంటి గ్రామంలో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. మరి దేవుడు ఈ దినం ఆలోచించకుండా, అనుకోకుండా ఈ స్థలానికి నేనైతే మరొక స్థలంలో పెట్టాలని నేను అనుకున్నాను. ఇంకా అక్కడ కొందరు సహోదరులు అయితే వారు కూడా వారి గ్రామాల్లో పెట్టాలని ఈ మీటింగ్ అనుకున్నాం. కానీ అది అక్కడ జరగలేదు, ఇక్కడే జరుగుతుంది. ఇది దేవుని సంకల్పమే. అయితే దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి దేవుని తరటు తిరగబడి మనము మార్పు పొంది దేవుళ్ళు మనం బలపడాలనేటువంటి ఉద్దేశం. బైబిల్ గ్రంథంలో లోక సువార్తలో 2వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందాం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసూదినములు నిండని గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిల్లో పరుండబెట్టాను. యేసు ప్రభువారిని ఎక్కడ పరుండబెట్టారు? పశువుల తొట్టి అనేటువంటి ప్రాంగణం. గమనించండి, యేసు ప్రభు పశువుల తొట్టి అనే ప్రాంతం. కానీ ఇప్పుడు ఈ గ్రామంలో ఈ ప్రాంతానికి కూడా యూదులు ఏమంటారంటే పశువుల తొట్టి అనే ప్రాంతం అంటారు. నేను ఏ గ్రామం వెళ్ళినా ఇటువంటి ప్రాంతం నాకు ఈ పశువుల తొట్టి అనే ప్రాంతం ఇస్తారనమాట. ఎందుకనంటే ఆయన జన్మించేస్తున్న సమయంలో సత్రాలు కొట్టారు, సత్రాలు తలుపులు డోర్లు కొట్టారు. అయితే మనమైనా సరే యేసుప్రభు వారు జన్మిస్తున్న సమయంలో మరియమ్మ గారు మన ఇంటికి వచ్చినా మనం చోటిస్తామా? అంటే ఒక డెలివరీ పేషెంట్కి మనం చోటిస్తామా? అంటే ఏం జరుగుతుంది? మైలు పడతారు. యూదులు అయితే ఒక మగపిల్లవాడు పుడితే 40 దినాలు మైలు పడతారు, ఒక ఆడపిల్ల పుడితే 80 దినాలు మైలు పడతారు. ఈ మైలు అనేటువంటిది మనకి కూడా ఆచార సంబంధంగానే వస్తుంది అనమాట. అందుచేత ఆమెకి చోటు ఇవ్వలేదు. ఎక్కడనంటే ఈ పశువుల తొట్టె అనేటువంటి ప్రాంతం. ఇక్కడ ఎడ్ల బళ్ళు ఓడదీసి ఇతర గ్రామస్తులు ఏం చేస్తారంటే, దూరపు గ్రామస్తులు ప్రయాణం చేసేటప్పుడు అలసిపోయినప్పుడు పొద్దుపోయినప్పుడు ఏం చేస్తారంటే కొంత సమయం విశ్రాంతి తెచ్చుకుని అక్కడ వాళ్ళు బళ్ళు కట్టుకుని పశువులకు మేత వేసుకుని లేక కొంత వంట తయారు చేసుకుని అక్కడ కొంత అలసట తెచ్చుకుని ప్రయాణం చేసేటువంటిది. లేకపోతే అటువంటి స్థలంలోనే రచ్చబండి జరుగుతుంది. ఏమిటనంటే ఆ గ్రామ ప్రాంతంలో ఏదైనా తగద వచ్చినప్పుడు గ్రామాల్లో ఇటువంటి స్థలాల్లో తగులు తీరుస్తారు, ఖాళీ ఉన్న ప్రాంతం. దీనినే పశువుల తొట్టి
అనేటువంటి ప్రాంతం. గమనించండి, దినం ఈ స్థలానికి వచ్చాం. దేవుడు మనకి ఒక మంచి రక్షణ దేవుని వల్ల మనం పొందబోతున్నాం. ఎందుకనంటే దేవుడు తన సంకల్పాన్ని ఏది కూడా దాచుకోలేదు. ఎవరికి ఇస్తున్నాడు ఆయన అంటే మనకి ఇస్తున్నాడు ఆయన. మనం దేవుని పిల్లలుగా మార్చబడటానికి చాలా మంది దేవుని పిల్లలుగా ఉంటాం, లోకంలో మనం కలిసిపోతూ ఉంటాం. కానీ అట్లా కాదు, మనం ఆధ్యాత్మికంగా మార్చబడాలి. కానీ లోకంలో అనేకమైన కుటుంబాలు అనేకమైన ప్రేమలు కరువై ఉంటాయి. ఒక సహోదరి, నేను ఒక దినాన మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి సుమారు 70-80 సంవత్సరాలు ఒక సహోదరి, ఆమె వృద్ధురాలన్నమాట. మందిరానికి అందరికంటే ముందు వచ్చింది. నేను ఆ గ్రామంలో వాక్యం చెప్పి మరొక గ్రామం వెళ్ళాలి. ఆమె ఏం చెప్తుందనంటే, డియర్ పాస్టర్ మీరు నన్ను ఎందుకు ప్రేమించలేదు? అందరినీ ప్రేమిస్తున్నారు, నన్ను మీరు ఎందుకు ప్రేమించలేదు? మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది ఆమె. గమనించండి, దేవుని యొక్క సహవాసంలో మనం ఆధ్యాత్మిక సంబంధులుగా మనం ఇక్కడ చేర్చబడ్డాం. దేవుని యొక్క పిలుపుని బట్టి మనం ఈ దినమంది ఈ స్థలంలో ఏకీవింపబడ్డాం. ఆ విధంగానే మనం ఆత్మీయులుగా మార్చబడాలి. ఆత్మ యొక్క స్థితిని పెంచుకోవాలి. ఆత్మ యొక్క ప్రేమను కలిగి ఉండాలి. శరీర సంబంధమైన ప్రేమ కంటే ఆత్మ సంబంధమైన ప్రేమ వాళ్ళని మార్పు తెస్తుంది. ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని అలవాటు పడాలి. అప్పుడు మనం ఇతరులను ప్రేమిస్తాం. ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని కలిగి ఉండాలి. కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి భయపడాలి. దేవుని దగ్గర తగ్గింపు స్వభావంగా కలిగి ఉండాలి. దేవుని భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆధ్యాత్మికత జీవితాన్ని మనం కొనసాగించడానికి ప్రయత్నిస్తాం. నువ్వు దేవునికి భయపడవా? బైబిల్ మనల్ని ప్రశ్నిస్తూ ఉంది, నీవు దేవునికి భయపడవా? దేవుని భయపడితే దేవుని పిల్లలుగా మనం మార్చబడాలి, ఆత్మీయులుగా మార్చబడాలి. లోకం వైపు మనం చూడకూడదు. లోకస్తులు రంగుల వలయాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యొక్క విలాసవంతమైన జీవితంలో నిమగ్నమై ఉంటారు. కానీ మన జీవితం విలాసవంతమైన జీవితంలో నిమగ్నం కాదు. ఎందుకనంటే మనం ఆత్మ సంబంధమైన పిల్లలుగా దేవుడు ఎన్నుకున్నాడు. మనకు ఒక రాజ్యం ఓపెన్ కాబోతుంది. మన పట్ల మనల్ని గూర్చి లోకానికి ఒక తీర్పు ప్రారంభం కాబోతుంది. మనకు ఒక ప్రత్యేక వరకు ఆయన దాచి ఉంచి ఆయన మన నిమిత్తంగా ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమ పడ్డాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన కూడా మనల్ని ప్రేమించమంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నన్ను మీరు ప్రేమించండి అంటున్నాడు. నేను ఏ విధమైన ప్రేమను కలిగి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు కూడా నేను ఎటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు కూడా అటువంటి ప్రేమతో నన్ను ప్రేమించండి. దేవుని యొక్క మహాసంకల్పం ఏమిటంటే ఆత్మ సంబంధమైన ప్రేమ, సంతోషాన్ని. మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మేము కొన్ని గ్రామాలు వెళ్ళాలి, లేని నది ప్రాంతంలో ఇటువైపు నుండి పేరంటాల పెళ్లి వరకు కూడా నది యువతల ఆతులు ఉన్న వారికి సంతోషాన్ని కలిగించాలి. కొన్ని దినాలు నేను ఆనందం అనేటువంటిది మన క్రైస్తవ్యంలో ఒక దినం నేను వాళ్ళకి పంచాలనుకుంటున్నాను అని ప్రార్థన చేస్తుంటే కొందరు స్త్రీలు ప్రార్థనలో ఏకమించిన వాళ్ళు కొంత శ్రమ పడ్డారు. ఎందుకంటే ఇద్దరు తోటివాడలు ఒకే కుటుంబస్తులు, ముస్లింల కుటుంబస్తులు. వాళ్ళు చిన్నపిల్లలవి, అంటే 1, 2, 3 సంవత్సరాల వయసు గల వారి 60 జతలు బట్టలు కుట్టి నాకు ఇచ్చారు. వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ప్రభునందు విశ్వాసంలో వాళ్ళు త్యాగం చేశారు. ఆ విధంగానే మనం త్యాగం చేయాలి, మనం ప్రేమించాలి, మనం ఆత్మీయంగా మార్చబడాలి. మనం శారీరకంగా ఉండి కఠినలుగా ఉంటే మనం ఎవరికి అర్థం అవుతాం? వాళ్ళు ఎవరు ప్రేమిస్తారు? చాలా మంది స్త్రీలు తన భర్త ప్రేమించక కొన్ని దినాలు దుఃఖంలో ఉంటారనమాట. కానీ తన భర్త అంటే ప్రేమలేక కాదు, తన భర్త తనను అర్థం చేసుకోలేదేమో అని ఆత్మ యొక్క దుఃఖాన్ని కలిగి ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు కారుస్తూ ఉంటా, నిద్రపోయేటప్పుడు కన్నీళ్లు కారుస్తూ ఉంటా.
వాళ్ళకి ఇంకెప్పుడు అర్థమవుతాను నేను. తన మొక్క మీద అంటారు, తన భర్త మొక్క మీద, నేను నీకు అర్థం కాను. ఆ విధంగా కొందరు తల్లిదండ్రుల యొక్క ప్రేమ పిల్లలు అర్థం చేసుకోలేక తల్లిదండ్రులు ఆ ప్రేమను పొందలేకపోతున్నారు, పిల్లలు కూడా ఆ ప్రేమను పొందలేకపోతున్నారు. కానీ దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అంటే తన ప్రాణాన్ని ముందుగా దారబోసి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, వీళ్ళని ప్రేమించండి. నేను ఒక దినాన మా ఒక గ్రామంలో, వేరొక గ్రామంలో దీపావళి పండుగ రోజును ఆ గ్రామస్తులు వెంకటరామనగూడెం ఆ గ్రామస్తులు చాలా సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు, దీపావళి పండుగ. కానీ వాళ్ళు చేసుకున్న పండుగలో ఒక తారాజు వచ్చి మా మందిరం మీద పడింది. అది ఒక తాటాకు బాక. అది ఒకవైపు రగులుకుంది. అది రగులుకున్నాక గ్రామంలో కొందరు చూస్తారు, ఏం చేశారంటే ఒక 50 మంది వెంటనే తలుపులు బదలగొట్టి, గేటులు బదలగొట్టి ఆ పాకను ఆర్పారు. నేను ఆ పాక కాలింది, దానికి మళ్ళీ ఇప్పుడు మందిని కట్టాలంటే 15-20 లక్షలు ఖర్చు అవుతుంది. ఇదే పాక ఇట్లా ఉన్నట్లయితే ఈ సంవత్సరం కూడా గడిపేవాడిని, ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేవాడిని అని చెప్పి నేను ఒక దుఃఖంతో ఇది ఒక అవమానకరమైన కార్యం అని చెప్పి నేను ఆలోచిస్తూ, నేను ఒక ఆయనకి నేను డబ్బులు కడతానికి వెళ్ళాను. ఆయన నాకు బట్టలు కొట్టే యజమాని. నాకేం చేస్తానంటే ఒక 50,000 రూపాయలు నాకు అప్పిస్తాడు బట్టలు. నేను వాటిని అతనికి కడుతూ ఉంటాను, కొంచెం కొంచెంగా, అంటే 15,000 20,000 అతనికి కడుతూ ఉంటాను. మళ్ళీ నాకు బట్టలు ఇస్తూ ఉంటాడు అతను. కానీ నేను అతను అడగలేదు, అతనికి చెప్పలేదు. అతను అంటున్నాడు, నేను అతనికి డబ్బులు ఇచ్చాను, నేను తిరిగి వెళ్తాను అని చెప్పి అంటుంటే, అయ్యగారు పాస్టర్ గారు కొంచెం చెప్పండి, మాట్లాడండి మాతోటి అంటున్నాడు. సరే నేను మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే ఏదో ఒక దుఃఖం నాలో ఉంది. మాట్లాడాలని ఇష్టం లేదు, తప్పకుండా చూస్తున్నాను. నేను వెళ్ళాలండి, పని ఉంది, మీరు పని చేసుకుంటున్నారు కదా అని అంటున్నా. అతడు ఏమన్నాడంటే, నేను రేపు పొద్దున్న విజయవాడ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, వాటి గురించి నేను ఈ లెక్కల పుస్తకాలన్నీ తీసుకుంటున్నానని చెప్పి ఆ ఒక రూల్ పుస్తకాల బైండ్లన్నీ కూడా తీసి అతడు వాటిని అన్నింటినీ కూడా వచ్చేట్టుకుంటూ ఒక కవర్ ఏం చేస్తున్నా అంటే, అయ్యగారు నేను రేపు పొద్దున్న విజయవాడ వెళ్తున్నాను, నాకు ప్రార్థన చేయండి, కవరు పట్టుకునే అని అన్నాడు. నేను లేచి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తే అతనికి మరలా, అయ్యా ఆయన వెళ్తున్న ప్రయాణంలో వాళ్ళు విజయాన్ని పొందాలి, వాళ్ళ తరపున మీరు సహాయపడండి, అక్కడ యజమానులను కనికరం చూపండి, ఆయన వెళ్ళిన పనులన్నీ జరగాలని ప్రార్థన చేశాను. తర్వాత ఆయన కవరు ఆయనకి ఇస్తున్నాను. ఆయన ఏమంటున్నాడు అంటే, అయ్యగారు ఈ కవర్ నాకు కాదు, మీకే జైలు పెట్టుకొని తీసి 10,000 రూపాయలు అందులో పెట్టి నాకు ఇస్తున్నాడు ఆయన. గమనించండి, దేవుని ప్రేమ ఏ రూపంలో మనకి కనబడుతుంది. అందుచేత మనం దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని యొక్క చిత్తాన్ని కొనసాగించాలి, దేవునికి ఆత్మపూర్లుగా మనం మార్చబడాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనుషులకు ఇష్టలు మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము ఎప్పుడు మూయబడ్డాయి? ఏదోను తోట కెబూరులతో మూయబడింది. అది ఆధ్యాత్మిక రహస్యం, అది మూయబడింది. కానీ దేవుడు మరలా ఓపెన్ చేశాడు. కెబూరు వంటి సువార్తను దేవుడు పంపించాడు. ఈ 4 సువార్తలు కెబూరుని పోలున్నాయి గనుక ఈ ఏదోను తోట ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే దేవుని సంఘములో ఉంది. దేవుని సంఘమే ఉద్యానవనం. దేవుని సంఘములోనే ఆత్మభావులు ఉన్నాయి, జీవనదులు ఉన్నాయి. ఇది దేవుని వలన ఒక రహస్య సంకల్పం. అందుచేత మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కాయలయ్య గారు అందరి కోసం ప్రభు పేరట చేస్తున్న ఈ మేలు బట్టి వారికి నా హృదయపూర్వక. స్త్రీలు కానీ ఎవరైనా మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీకున్నటువంటి
పైడి సింగులతోనైనా మాస్క్ లాగా పెట్టుకోండి. ఎందుకనంటే ఆయన వస్తే మళ్ళీ చాలా సీరియస్ అవుతారు. కనుక మనం మాస్క్ లేకుండా ఇక్కడ కూర్చుంటే ఆయన చాలా ఇదిగా ఉంటుంది. కనుక అందరూ పైడి సెంగ్ ఏమి లేకపోతే పైడి సెంగన్నగా పెట్టి కట్టుకోండి. మగవాళ్ళు ఖర్చీపులు కట్టుకోండి. మాస్కులతో ఉంటే మంచిది. వ్యభిచార కోరికలు, ఇతర వస్తువుల మీద ఆశ కలిగితే దొంగతనం కోరికలు, ఇతరులను చూసి తగదలాడాలనే కోరికలు, ఇతరులను చూసి ఆశించేటువంటి అలవాటులను విడిచిపెట్టాలి. మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా మనము ఆ దేవుని యొక్క సంకల్పంను బట్టి ఇక నేను ఈ ప్రాంతానికి రావటం, ఆ విధంగానే మరొక ప్రాంతానికి కూడా రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మీరంతా దేవుని వలన బలపరచబడాలని, స్థిరపడాలనే ఉద్దేశంతో కొన్ని సంతోషకరమైన ఆనందాన్ని చూపడానికి దేవుని వల్ల దేవుని సంఘమే ఒక సేవకునికి కిరేటువంటి వారు కనుక మీ యొక్క సేవకులు, మీ యొక్క సంఘాలు, మీ యొక్క గ్రామాల మధ్య ఐక్యతను కలిగి మెలగాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించును గాక. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మరి భోజనాలు ఉన్నాయి. అందరికీ కంపల్సరిగా భోంచేసి మరి దేవుడు మీకు మిఖాయిల్ గారి ద్వారా, అయ్యగారి ద్వారా చేసేటువంటి సహాయాన్ని ఈ క్రిస్టమస్కి దగ్గరలో మరి దాన్ని పొందుకొని మనము ప్రభువుని గణపరుస్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా అయ్యగారు మిఖాయిల్ గారు చేయటానికి ఇక్కడ కూర్చున్న అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎందుకనంటే దేవుని పేరట ఇలా ఇవ్వటం అంటే చాలామందికి అది సాధ్యం కాదు, మనస్సు రాదు. చాలా ఎడవెళ్ళి చిగురు మామిడి వెళ్ళారట. నేను లేను, మా ఇంటికి వస్తే పాస్టర్ అమ్మ గారు ఉంది, అమ్మ మేము ఇట్లా బట్టలు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు పాస్టర్ గారు లేరండి, భద్రాచలం వెళ్ళారంటే మరి అయ్యగారు పాంప్లెట్ ఇచ్చి వెళ్ళారు. నేను ఇంటికి వచ్చిన పాస్టర్ అమ్మ గారు చెప్తే పాంప్లెట్లో ఉన్నటువంటి నెంబర్ని బట్టి ఫోన్ చేశాను ఒక 4-5 రోజుల తర్వాత. అయ్యా నేను బోలపల్లి పాస్టర్ గారు అంటే ఇట్లా వచ్చామండి మీ ఇంటికి, మీరు లేరు అని చెప్పారు. అయ్యా మరి మీరు చేసే కార్యక్రమం చాలా మంచిది, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన విధానం బట్టి మీకు మరి ఎలా చేయాలనుకుంటే అలా చేయండి అన్నాను. అన్నప్పుడు మరి ఆయన ఆ తర్వాత నేను ఫోన్ చేయలేదు, ఇప్పటివరకు ఫోన్ చేయలేదు. మొన్న మరి ఆయన అయ్యగారు ఫోన్ చేసి ఇక్కడ బోలపల్లి పెడదాం అనుకుంటున్నాం అని చెప్పిన తర్వాత నాకు తెలిసింది. ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రభు ఇది ఏర్పాటు చేశాడని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం మరి ఎంతగా ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి గ్రామస్తులు ఎంతో సహకరించారు. వాలంటీర్లు కానీ, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మరి Thank you.
ఇందులో క్యాప్చర్ పట్టలేదా? సాంగ్ పాడుకోవచ్చండి. హలో 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 స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము. నీళ్ళు పోసేవాళ్ళు లేరండి, దయచేసి సహరించండి. కొందరు యవనస్తులు చిన్నపిల్లలు కూడా లేవాలండి. చివరిగా కూకున్న వాళ్ళకి వెళ్ళలేదు, కానీ ఎవరు తొందరపడొద్దండి. అయ్యారు వందనాలండి. అక్కడ మీరు బప్పి భోజనాలు పెడుతున్నారు, ఇక్కడ ఒట్టిమి జరుగుతులేదండి. పోలీసు ఎస్ఐ గారు మన మధ్య కూర్చున్నారు, ఇన్స్పెక్టర్ గారు వారు. దయచేసి వృద్ధులకు వారి చేతుల మీదుగా వస్త్రాలు ఇవ్వబోతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బోళ్ళపల్లి గ్రామంలో ఈ క్లాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి డోనర్ అయినటువంటి తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన మికాయిల్ గారికి, అలాగే వేలేరుపాడు మండల పాస్టర్లకి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన క్రైస్తవ సోదరీమణులందరికీ ముందుగా నా నమస్కారం. అలాగే మీ అందరికీ ముందస్తుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వేలేరుపాడు పోలీసు వారి తరపు నుంచి. అలాగే ప్రతి మతంలోనూ ఏ దేవుడైనా చెప్పేది ఒకటే, సాటి మనిషికి సహాయం చేయమని. మరి అదే ఉద్దేశంతో మన క్రైస్తవ మతం ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. చారిటీల విషయంలో కానివ్వండి, మొన్న జరిగిన మన గోదావరి వరదల సమయంలోనూ కానివ్వండి, మిగతా ఎటువంటి సహాయ కార్యక్రమాల్లో అయినా ఈ క్రిస్టియానిటీ అనేది చాలా ముందుండి పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తుంది. అలాగే మన వేలేరుపాడు మారుమూడ మండలం అయినప్పటికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడో తాడేపల్లిగూడెం నుంచి వచ్చి ఇక్కడ సహాయం చేస్తున్నందుకు మికాయిల్ గారికి ముందుగా మీ అందరి తరపున, మన మండలం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో క్రిస్మస్ జరుపుకోవాలని, మంచిగా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
of hope and welcome the light of dawn. I gaze into the misty distance. I catch a glimpse of your shape. That is the radiance of your face. Yesterday drifted in foreign land, but today I found my way back home. Riddled with wounds I lament life is a dream. Your coming puts an end to afflicted life adrift. I am no longer lost, I'm no longer wandering. My home I'm now within. Now I see your white room. That is the radiance of your face. Many cycles of rebirth, so many years waiting. Now the Almighty has come, and all the soul found its way, and it's no longer sad. A lonely soul has traveled from afar, probing the future, seeking the past, toiling arduously and pursuing a dream. It knows not whence it comes or it goes, born in tears and fading in despair. Though trampled underfoot, it is still holding on. Your coming puts an end to afflicted life adrift. I catch a sight of hope and welcome the light of dawn. I gaze into the misty distance. I catch a glimpse of your shape. That is సంఘ సభ్యులకు అలాగే క్రీస్తు స్వస్థతశాల నడుపుతున్నటువంటి సహోదరులకు సహోదరిమణులకు విశ్వాసులకు దేవుని పిల్లలందరికీ కూడా ఎడవెల్లి క్రీస్తు ప్రభు యొక్క సేవకునిగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు నల్లమెల్లి రాజు, మాది ఎడవెల్లి గ్రామము, ఇలేరుపాడు మండలం అత్యంత మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మండలం. ఈ మండలం అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా ఉండే పరిస్థితులు. ఇక్కడ ప్రజల జీవనం కూడా అంతంత మాత్రంగా సాగుతూ ఉంటుంది. ఈ ప్రాంతం గోదావరి నదికి, ఇలేరుపాడు మండలం గోదావరి నదిని ఆనుకుని వెళ్తూ ఉన్నటువంటి నది, గోదావరి నది ప్రాంతం, గోదావరి నది తీర ప్రాంతం ఇది.
ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ నదిని మీద ఆధారపడి కొంత జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇది దట్టమైనటువంటి అడవులతో కూడినటువంటి ప్రాంతం. ఇది అత్యంత మారుమూలన ఉన్నటువంటి ప్రాంతంగా ప్రభుత్వం ద్వారా గుర్తించడం జరిగింది. ఇటు మారుమూల ప్రాంతంలో దేవుని యొక్క సేవ జరుగుతూ ఉంది. ఇక్కడ దేవుని యొక్క సేవకులు ఉన్నారు, స్థానిక సంఘాలు ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు. దేవుని నమ్మినటువంటి ప్రజలు ఒక 10% ఉంటే దేవుని నమ్మని ప్రజలు ఎక్కువ శాతం ఈ ప్రాంతాల్లో ఉన్నారు. మమ్మలను ప్రేమించి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఇక్కడ సేవ జరగాలని, ఇక్కడ దేవుని యొక్క పని జరగాలని మంచి ఉద్దేశంతో మమ్మలను ప్రేమించి మా మధ్యలోనికి సహోదరులు మెకేలయ్య గారు రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. వారు మమ్మలను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారు తరచూ మమ్మలను సందర్శిస్తూ మాతో మాట్లాడుతూ ఫోన్లో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఏదైనా చేయాలనే మంచి ఉద్దేశంతో వారు ఉన్నారు. స్థానిక సంఘం కూడా అట్టి మంచి ఉద్దేశంతో ఉన్నందుకు ప్రభువుకి స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాన్ని ఈసారి గోదావరి వరద ఉద్రిక్తత దాదాపు 63, భద్రాచలం నీటి మట్టం 63-65 దాకా కూడా రావటం వలన గోదావరి అత్యధికంగా విస్తరించి ప్రవహించింది. ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. పంట నష్టం, తీవ్ర పంట నష్టం వాటిల్లింది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలందరూ కూడా జల దిగ్బంధంలో ఉన్నారు. తినడానికి తిండి లేక, వస్త్రాలు లేక, ఆహారం లేక ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటు ప్రాంతాన్ని గుర్తించి సహోదరులు మెకేలయ్య గారు, వారి సంఘం కూడా మాకు మంచి చేయాలని మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి వస్త్రాలను ఇవ్వాలి, మంచి ఆహారాన్ని పెట్టాలి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడాలి, అనేకులు కూడా రక్షణలోనికి రావాలి, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి, ప్రభువుని తెలుసుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని వారు దర్శించడం, ఇక్కడ ప్రజలను ప్రోత్సహించడానికి, ఇక్కడ ప్రజలకు వాక్యాన్ని ప్రకటించడానికి వారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. వారి ప్రయాసను బట్టి ప్రత్యేకంగా దేవునికి నా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి ద్వారా ఈ ప్రాంతంలో మంచి పని జరగాలని మేము ఆశిస్తూ ఉన్నాము. కటుకూరు గ్రామంలో అంతకుముందు ఇలాగే మంచి పని జరిగించారు. మంచి సత్కార్యాలు జరిగిస్తూ ఉన్నారు, సత్క్రియలు చేస్తూ ఉన్నారు. వారు ఎంతో మేలు చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి. అలాగే సేవకులకి కానీ, లేదని చెప్పానంటే విశ్వాసులకు కానీ అందరికీ కూడా మంచి వస్త్రాలు, కొత్త వస్త్రాలు ఇవ్వాలి, వారికి మంచి చేయాలని చెప్పాననే ఆలోచన, వారికి ఔదార్య కార్యక్రమాలు చేయాలి, సత్క్రియలు చేయాలి. దేవుని పిల్లలైనటువంటి మనం మన ప్రేమను వెల్లడి చేయాలి. మనం ప్రేమను తెలియజేసి, మన సాక్ష్యాన్ని తెలియజేసి అనేకులను దేవుని దగ్గరికి నడిపించాలనే మంచి ఉద్దేశం వారు కలిగి ఉన్నారు. కనుక అందుని బట్టి మేము ఎంతగానో సంతోషం.